Illustration 4. Given US dollar 1 is equal to N 107.31. దీన్ని ఇంటర్ప్రిట్ చెయ్యాలి అనుకుంటే $/N అని చెప్తారా? $/. సో కేవలం మీరు చెప్పారు కాబట్టి $/N is equals to ఎంతమ్మా? 107.31. అలాగే నెక్స్ట్ ఇంకొక కోట్ ఇచ్చాడమ్మా. £1 pound is equals to $1.26. అంటే £/$, $/pound? £/$ is equals to 1.26. And next Australian $/$, $/Australian dollar? Australian $/$ is equals to 0.7. అంటే ఇవి ఇచ్చిన కోట్స్. And next calculate the cross rate for pound in N terms. And before going to the first question, given quote one-way quota, two-way quota. One-way quota, two-way quota. టూ కోట్స్ ఇచ్చాడా? వన్ కోట్ ఇచ్చాడా? ఇక్కడ $/N అంటే 107.31 అని ఇచ్చాడా? ఆర్ ఎల్స్ 107.31-110 అని ఇచ్చాడా? జస్ట్ 107.31. అంటే నువ్వు పర్చేస్ చేయాలన్నా సెల్ చేయాలన్నా సింగిల్ కోట్. ఓకేనా? స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఇల్లుస్ట్రేషన్ 4 సింగిల్ కోట్, ఇల్లుస్ట్రేషన్ 4 ఏంటమ్మా? ఐ మీన్ నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 2-way కోట్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ 2, 3 మీరే చెప్పాలి. సో క్యాలిక్యులేట్ ద క్రాస్ రేట్ ఫర్ పౌండ్ ఇన్ ఎన్ టర్మ్స్. అంటే అడిగింది ఏంటమ్మా? హీఈస్ ఆస్కింగ్ అస్ టు కోట్ అ రేట్ ఫర్ అ పౌండ్ అంట. 1 pound. అంటే 1 pound ఇస్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఎన్స్ అని అడుగుతుంది. ఓకేనా? అంటే క్వశ్చన్ ని అనలైజ్ చేసి 1 pound ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని ఎన్స్ ట్రై చేసి చెప్పండి. అందరు ట్రై చేసి చెప్పండి. ఉన్న కోడ్స్ ని యూజ్ చేసుకుని 1 pound ఇస్తే ఎన్ని ఎన్స్ వస్తాయో క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అంతేనా? అందరూ చేశారా? సరే అందరూ చేశారా? హేమంత్ ఎంత? 135 పాయింట్. సో పెద్ద ఏమైనా డీప్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందంటే ఏమీ లేదమ్మా. 1 pound ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఎన్ఎసో మనకు తెలియాలి. బట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్‌గా ఎన్స్‌కి ఎక్కడైనా కోట్ ఉందా? నో. బట్ 1 pound ఈజ్ ఈక్వల్స్ టు మనకున్న క్లారిటీ ఏంటమ్మా? $1.26 అంతేనా? బట్ అగైన్ మనకేం తెలుసమ్మా? $1 ఈజ్ ఈక్వల్స్ టు 107.31 అని తెలుసు. బట్ ఇక్కడ మనకి ఎన్ని డాలర్స్ ఉన్నాయి? $1.26 కాబట్టి $1కి N 107.31 అయితే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ $1.26? జస్ట్ ఏంటమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్. అలా డైరెక్ట్ గా అక్కడ నోట్ చేయడమే. 1.26 ఇంటూ ఇక్కడ డాలర్ దగ్గర ఏం నోట్ చేద్దాం? N 107.31. అంటే ఏం చేశారు మీరు? 1.26 ఇంటూ 107.31 ఎంతమ్మా? 135.2106 ఎన్స్. అంతేనా? బట్ జనరల్లీ ఏంటమ్మా? నార్మల్లీ మనం ఇలా చేయం, ఇంకొక డిఫరెంట్ వేలో చేస్తాం. బట్ అల్టిమేట్లీ ఏంటి? విల్ గెట్ సేమ్ ఆన్సర్. సో ఆ వేలో నేను చెప్తా. సేమ్ అలాగే సెకండ్, థర్డ్ మీరు ట్రై చేయండి. ఓకే. సరే ఫస్ట్ ఏంటమ్మా మనకు కావాల్సింది? 1 pound ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఎన్స్. అంటే సింప్లీ మనకు కావాల్సింది పౌండ్ బై ఎన్, ఎన్ బై పౌండా? పౌండ్ బై ఎన్. బట్ అది మనకు తెలియదు.
సో పౌండ్ బై ఎన్ ఇస్ ఈక్వల్స్ టు, బట్ ఇచ్చిన క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తే అక్కడ పౌండ్ కి ఎన్ కి మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నారమ్మా. అక్కడ చూడండి పౌండ్ ఇచ్చాడు ఇక్కడ, అండ్ ఇక్కడ ఏంటమ్మా ఎన్. ఆ మధ్యలో ఉన్న మీడియేటర్ ఎవరమ్మా? ఇక్కడ డాలర్ ఉందా లేదా? ఎస్, అది మనకి బ్రిడ్జ్ లాగా. దట్స్ వై అక్కడ మనం ఏం చేస్తామంటే పౌండ్ బై ఎన్ మనకు తెలియదు కాబట్టి అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే పౌండ్ బై డాలర్ ఇంటూ డాలర్ బై ఎన్. డాలర్ డాలర్ క్యాన్సిల్ చేయొచ్చా లేదా? ఎస్, అల్టిమేట్లీ ఏంటమ్మా పౌండ్ బై ఎన్. ఇక్కడ పౌండ్ బై డాలర్ అనేది మనకు తెలుసా లేదా? ఎస్, ఒకసారి చెప్పండి అమ్మా, పౌండ్ బై డాలర్ ఎంత? 1.26. అదే మనం నోట్ చేసుకుందాం. ఇంటూ డాలర్ బై ఎన్ అనేది ఇచ్చాడా క్వశ్చన్ లో? ఒకసారి అబ్జర్వ్ చేయండి, డాలర్ బై ఎన్ ఇచ్చాడా లేదా? ఎస్, ఎంతమ్మా? 107.31. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? 135.2106. అంటే ఏంటి సార్ ఇది? పౌండ్ బై ఎన్. దట్ ఈస్ 1 పౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు 135.2106. ఎందుకు సార్ ఇంత హడావిడి అనే ఫీలింగ్ వస్తుంది, బట్ ఇప్పుడు కాదు. దీని ఇంపాక్ట్ ఏంటి నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ లో అర్థం అవుతుంది. ఓకే, బట్ డైరెక్ట్లీ నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతే పిచ్చెక్కిపోద్ది కాబట్టి ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ పిక్ చేసుకుని ఇది సింపుల్ అనే ఫీలింగ్ వచ్చాక అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకేనా? సో అలాగే సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ కూడా కంప్లీట్ చేసి చెప్పండి. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చింది అట్లీస్ట్ ఎంత? 75.117 సంథింగ్. థర్డ్ వన్ సరే ట్రై చేసి చెప్పండి అందరూ. 1 పాయింట్ 1 పాయింట్ సరే ఎంతమ్మా థర్డ్ వన్? 1 పాయింట్. సరే సెకండ్ వన్ చెప్పండి అమ్మా. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఈజ్ ఆస్కింగ్ us టు ఫైండ్ అవుట్ ద రేట్ ఫర్ ఆస్ట్రేలియన్ డాలర్ ఇన్ ఎన్ టర్మ్స్. అంటే ఆస్ట్రేలియన్ డాలర్ ఫర్ 1 ఆస్ట్రేలియన్ డాలర్ ఇన్ ఎన్ టర్మ్స్. అంటే అడిగింది ఏంటమ్మా? ఆస్ట్రేలియన్ డాలర్ బై ఎన్, ఎన్ బై ఆస్ట్రేలియన్ డాలరా? ఆస్ట్రేలియన్ డాలర్ బై ఎన్ ఎంత అనేది మనకు తెలియాలి. సో ఆస్ట్రేలియన్ డాలర్ బై ఎన్ ఇస్ ఈక్వల్స్ టు, ఒకసారి మీరు చూస్తే ఆస్ట్రేలియన్ డాలర్ ఎక్కడ ఉందమ్మా? థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ ఎన్ ఎక్కడ ఉందా మనకి? ఫస్ట్ వన్. బట్ ఆస్ట్రేలియన్ డాలర్ అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ కోట్లో కామన్ ఏముంది మనకు? అక్కడ డాలర్. మనకి బ్రిడ్జ్ ఏంటమ్మా? యుఎస్ డాలర్. సో దట్స్ వై ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఆస్ట్రేలియన్ డాలర్ డివైడెడ్ బై డాలర్ ఇంటూ డాలర్ డివైడెడ్ బై జపనీస్ ఎన్.
డాలర్ క్యాన్సిల్డా కాదా? యెస్. ఇప్పుడు చెప్పండమ్మా, ఆస్ట్రేలియన్ డాలర్ డివైడెడ్ బై డాలర్ మనకిచ్చాడా లేదా? యెస్. డైరెక్ట్‌లీ ఏంటమ్మా 0.7 ఇంటూ డాలర్ బై ఎన్ అంట. ఒకసారి చూడండి, డాలర్ బై ఎన్ ఇచ్చారా లేదా? యెస్. పద్ధతిగా ఏం నోట్ చేయాలమ్మా? 107.31 అంతేనా చేసింది? ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 75,117 ఏంటమ్మా ఇది? ఆస్ట్రేలియన్ డాలర్ డివైడెడ్ బై ఎన్ అంటే 1 ఆస్ట్రేలియన్ డాలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ 75.117. ఓకేనా? అలాగే థర్డ్ వన్‌కి ఆన్సర్ ఎంతన్నారు? 1.8. సరే చూద్దాం అక్కడేమిచ్చాడు? క్రాస్ రేట్ ఫర్ పౌండ్స్ కాదమ్మా, 1 పౌండ్ ఇన్ ఆస్ట్రేలియన్ డాలర్ టర్మ్స్. 1 పౌండ్ ఇన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే ఏంటమ్మా? పౌండ్ బై ఆస్ట్రేలియన్ డాలరా? ఆస్ట్రేలియన్ డాలర్ బై పౌండా? పౌండ్ బై ఆస్ట్రేలియన్ డాలర్. అంటే హియర్ పౌండ్ బై ఆస్ట్రేలియన్ డాలర్ ఈజ్ ఈక్వల్స్, ఒకసారి వెళ్ళిపోదాం చూసుకుంటూ, అక్కడ బ్రిడ్జ్ ఏముందో చూద్దాం. పౌండ్ అంట. పౌండ్ ఎక్కడిచ్చాడమ్మా? సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ ఏంటి మనకిక్కడ? ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియన్ డాలర్ ఎక్కడిచ్చాడమ్మా? థర్డ్ వన్. అంటే పౌండ్‌కి ఆస్ట్రేలియన్ డాలర్‌కి మధ్యలో మీడియేటర్ ఎవరున్నారమ్మా? డాలర్. యూఎస్ డాలర్ కాబట్టి పౌండ్ బై డాలర్ ఇంటూ డాలర్ బై ఆస్ట్రేలియన్ డాలర్. అంతేనా? డాలర్ క్యాన్సిల్ అయితే సేమ్ వస్తదా? మరి పౌండ్ బై డాలర్ ఇచ్చాడో చూడండి క్వెషన్‌లో. యెస్. ఎంతమ్మా? 1.26 ఇంటూ ఇది ఇంపార్టెంట్ మనకి, డాలర్ బై ఆస్ట్రేలియన్ డాలర్ ఇచ్చాడా? ఏమిచ్చాడమ్మా? ఆస్ట్రేలియన్ డాలర్ బై డాలర్ ఇచ్చాడు. మరి డాలర్ బై ఆస్ట్రేలియన్ డాలర్ మనం ఫైండ్ ఔట్ చేయగలుగుతామా లేదా? యెస్. సింప్లీ ఏం చేయాలమ్మా? రెసిప్రోకల్. అంతకుమించి ఏం లేదు. మరి రెసిప్రోకల్ కాబట్టి ఏం చేయాలమ్మా? 1 డివైడెడ్ బై 0.7. సో 1 డివైడెడ్ బై 0.7 దట్ ఈస్ ఈక్వల్ టు 1.8. ఏందమ్మా ఇది? పౌండ్ బై ఆస్ట్రేలియన్ డాలర్. సో 1 పౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1.8 ఆస్ట్రేలియన్ డాలర్. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్, ఒక వార్మ్ అప్ ఎగ్జాంపుల్. $1 is equals to, let us say, pound 0.5, pound 0.6. కోటి దేనికి ఇచ్చారమ్మా ఇక్కడ? డాలర్. అంతేనా? బేస్ కరెన్సీ. బేస్ కరెన్సీ ఏంటమ్మా? డాలర్. అండ్ నెక్స్ట్ కోటెడ్ కరెన్సీ. అంతేనా? బిట్ రేట్ ఆఫ్ డాలర్ ఎంత? జాగ్రత్త ఆలోచించి చెప్పండి. బిట్ రేట్ ఆఫ్ డాలర్ 0.5 బికాస్ హియర్ ద కోట్ ఈస్ గివెన్ ఫర్ డాలర్. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఏంటమ్మా? డాలర్. సో బిట్ రేట్ ఆఫ్ డాలర్ ఎంతమ్మా? 0.5. సో బిట్ రేట్ అంటే బయింగ్ రేటా? సెల్లింగ్ రేటా? బయింగ్ రేట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కస్టమరా కాదా? కస్టమరా? బ్యాంకరా? మరి కస్టమర్ అంటారు. బయింగ్ రేట్ ఆఫ్ బ్యాంక్. అదే 0.6 పౌండ్స్ ఉంది కదా, ఇదేంటమ్మా? ఆస్క్ రేటా? బిట్ రేటా? ఆస్క్ రేట్ ఆఫ్ పౌండా? డాలరా? డాలర్. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? బయింగ్ రేటా? సెల్లింగ్ రేటా? సెల్లింగ్ రేట్ ఆఫ్ ఏంటమ్మా? బ్యాంక్. అంతేనా? ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద బిట్ రేట్ ఆఫ్ పౌండ్? క్యాల్కులేట్ చేసి చెప్పండి. బిట్ రేట్ ఆఫ్ పౌండ్ 1.6666. అంతేనా? వాట్ ఈస్ ద ఆస్క్ రేట్ ఆఫ్ పౌండ్? ష్యూర్. ఎలాగమ్మా? 1 పౌండ్ ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 0.5 0.6 0.6. 0.5 we get 666 డాలర్స్. ష్యూ. బట్ లాస్ట్‌లో ఏంటమ్మా? ఇంకా కరెక్ట్ అని చిల్ అవ్వడం కాదు. చెక్ చేసుకోవాలి. బిట్ రేట్ ఈస్ లెస్సర్ దెన్ ఆస్క్ రేటా కాదా? యెస్. అంటే మీరు చేసింది కరెక్ట్ అన్నట్టా? రాంగా? కరెక్టేనా? సరే.
లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటమ్మా క్రాస్ రేట్. అంటే క్రాస్ రేట్ అంటే దాని మీనింగ్ ఏంటి? హేమంత్‌కి గావాలి. ఏం గావాలమ్మా? పౌండ్స్ అండ్ ఆస్ట్రేలియన్ డాలర్స్. బట్ మార్కెట్‌లో పౌండ్ అండ్ ఆస్ట్రేలియన్ డాలర్ మధ్య కోట్ ఉందా అంటే నో. మరి ఏం చేసాడు మనోడు తెలివిగా విత్ ద హెల్ప్ ఆఫ్ 2 డిఫరెంట్ కోట్స్. ఆ 2 కోట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏం ఫ్రేమ్ చేసుకోవచ్చమ్మా? కోట్ బిట్వీన్ పౌండ్ అండ్ ఆస్ట్రేలియన్ డాలర్. దాన్నే మనం పాష్‌గా ఏమంటాం? క్రాస్ రేట్. ఇప్పుడు చూద్దాం ఇల్లస్ట్రేషన్ నంబర్ 5. కాలిక్యులేట్ ద క్రాస్ రేట్ యూరో పర్ ఐఎన్ఆర్ ఫ్రమ్ ద గివెన్ కొటేషన్స్. అంటే మనోడు అడిగింది ఏంటమ్మా? క్రాస్ రేట్. సరే ఏదో ఒకటి రేట్ అయితే అడిగాడు. యూరో బై ఐఎన్ఆర్ అన్నాడా? ఐఎన్ఆర్ బై యూరోనా? యూరో బై ఐఎన్. అంటే 1 యూరో ఈజ్ ఈక్వల్స్ టు 1 ఐఎన్ఆర్ ఈజ్ ఈక్వల్స్ 1 यूरो इज इक्वल्स टू ఐఎన్ఆర్ कितना है बोल के नो क्या बोल रहे पूछ रहे అంతేనా? మరి దానికేంటి మరి దానికేంటమ్మా డైరెక్ట్ గా కొటేషన్ ఇచ్చాడు ఇక్కడ. నహి. ఎన్ని కొటేషన్స్ ఇచ్చాడమ్మా? 2 కొటేషన్. ఏంటది? యూరో బై యుఎస్ డాలర్ అండ్ ఐఎన్ఆర్ బై యుఎస్ డాలర్. అంటే యూరో బై ఐఎస్ డాలర్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 1 యూరో ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని డాలర్స్ అంట? 1.0905 డాష్ అక్కడ 14 అంటే దాని మీనింగ్ ఏంటి? డాలర్ 10914. అంటే లాస్ట్ డిజిట్స్‌కి ఏం చేయాలి మనం? చేంజ్ చేయాలి. అంతేగాని 1.14 తీసుకుంటే అస్సామే అమ్మ. అక్కడ నీకు 1 ఇచ్చినా, 14 ఇచ్చినా, ఏమిచ్చినా యూ హావ్ టు మేక్ ద చేంజెస్ టు ద లాస్ట్ డిజిట్స్. సమझ में आया? అంతే, అంతకు మించి మనకు రాదు. ఐఎన్ఆర్ బై యూఎస్ డాలర్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 1 ఐఎన్ఆర్ ఇస్ ఈక్వల్స్ టు డాలర్ 0.0128 డాష్ డాలర్ 0.0130. అంతేనా? అంటే ఇక్కడ ఏంటమ్మా? యూరో ఇస్ ఈక్వల్స్ టు డాలర్, ఐఎన్ఆర్ ఇస్ ఈక్వల్స్ టు డాలర్. బట్ మనకు కావాల్సింది ఏంటి? 1 యూరో ఇస్ ఈక్వల్స్ టు ఐఎన్ఆర్. పెద్ద సమస్య వచ్చి పడిందా లేదా? అంటే ఇక్కడ యూరోకి ఐఎన్ఆర్‌కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఆర్ ఎల్స్ మీడియేటర్ ఎవరమ్మా? డాలర్. అంటే యూరోకి ఐఎన్ఆర్ చెప్తుంది. నన్ను దాటుకొని రావాలంటే మధ్యలో ఎవరున్నారని చెప్తదమ్మా? డాలర్. ఓకేనా? అర్థమైందా? మరి మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే 1 యూరో ఈజ్ ఈక్వల్స్ టు ఐఎన్ఆర్. ఇక్కడ 2 బ్లాంక్‌లు ఇచ్చామంటే ఏంటమ్మా దాని మీనింగ్? ఒకటి బిట్ రేట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఆస్క్ రేట్. టైం తీసుకోండి 5 మినిట్స్. కానీ డ్రీమ్స్‌లోకెళ్ళకండి. ఆ 5 మినిట్స్‌లో ఈ 2 బ్లాంక్స్ ఫిల్ చేసి నాకు చెప్పండి. అంత ఈజీ ఉండదు. అంత ఈజీ ఉండదు. జాగ్రత్తగా ఆలోచించి ట్రై చేయండి.
మీరెలా చేసారో నాకు తెలీదు. నేనొక వేలో చెప్తా. సేమ్ అదే వేలో మీరేం ట్రై చేయాలి, ఆస్క్ రేట్ ట్రై చేయండి. ఫస్ట్ బిడ్ రేట్ చెప్తా. ఓకే. సో, ఇల్లస్ట్రేషన్ నంబర్ 5. సో, ఫస్ట్ ఏంటమ్మా ఏం చేయాలో అర్థం కాకపోయినా గివెన్ నోట్ చేసుకుందాం. సో, గివెన్ ఏమిచ్చాడమ్మా అక్కడ యూరో బై డాలర్ ఎంతమ్మా యూరో బై డాలర్? యూరో ఈజ్ ఈక్వల్స్ టు డాలర్ ఎంత? 1.0905 డాలర్ 1.0914. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ? ఐఎన్ఆర్ బై డాలర్ ఎంతమ్మా? 1 ఐఎన్ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూపీ లాగా నోట్ చేసుకుందాం. డాలర్ 0.0128 0.0130 అంతేనా? సో, రిక్వైర్డ్ నోట్ చేసుకో. సో, రిక్వైర్డ్ ఏం కావాలమ్మా మనకి? యూరో బై ఐఎన్ఆర్ అంతేనా? దాని మీనింగ్ ఏంటి? 1 యూరో ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని ఐఎన్ఆర్స్ వస్తాయో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే సింప్లీ ఫస్ట్ థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్? యూరో బై ఐఎన్ఆర్ మనకు కావాలి. ఏం చేస్తాం తెలీదు. మనకు కావాల్సింది ఏంటి? యూరో బై ఐఎన్ఆర్. సో, ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటమ్మా? బిడ్ రేట్. సో, యూరో బై ఐఎన్ఆర్ దానికి నాకు కావాల్సింది బిడ్ రేటా? ఆస్క్ రేటా? బిడ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు బ్రిడ్జ్ ఏముందమ్మా మనకిక్కడ? డాలర్. సో, యూరో బై డాలర్ ఇంటూ డాలర్ డివైడెడ్ బై ఐఎన్ఆర్. అంతే కదా! డాలర్ డాలర్ గెట్స్ క్యాన్సిల్డ్. బట్ థింకింగ్ ఎక్కడ ఉండాలి? బిడ్ రేటా? ఆస్క్ రేటా? బిడ్ రేట్ అండ్ బిడ్ రేట్. ఓకేనా? అంటే ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేస్తే స్టోరీ ఎలా జరుగుతదో చూద్దాం. బట్ ఫర్దర్‌గా ఏంటి క్యాలిక్యులేషన్‌కి ఇంత హడావుడి అవసరం లేదు. జస్ట్ కాన్సెప్చువల్ పర్పస్. సో, జనరల్‌గా అయితే బిడ్ రేట్ కాబట్టి లెట్ అస్ థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ బ్యాంకర్. ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఏమవుతదమ్మా? కస్టమర్‌కి అవుతది. బట్ లెట్ అస్ థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ బ్యాంకర్. మరి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిడ్ రేట్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? పర్చేజ్ చేస్తాడా? సెల్ చేస్తాడా? పర్చేజ్. ఏం పర్చేజ్ చేయాలి? కోట్ ఈస్ గివెన్ ఫర్ యూరో. అంతే కదా! యూరో బై ఐఎన్ఆర్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 1 యూరో ఈజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో ఐఎన్ఆర్ అని అంతేనా? అంటే కోట్ ఈస్ గివెన్ ఫర్ యూరో కాబట్టి బిడ్ రేట్ ఆఫ్ వాట్? యూరో. అంటే న్యూమరేటర్‌లో ఏదుందో దట్ విల్ బి ద బేస్ కరెన్సీ. రైటా? రాంగా? ఇదేమన్నా కొత్త మనం చెప్పుకునేది నువ్వు. అంటే కోట్ ఈస్ గివెన్ ఫర్ ద న్యూమరేటర్ అంటే యూరో కాబట్టి యూరోకి బిడ్ రేట్ మనం ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాం. అంటే బ్యాంక్ ఏం చేస్తదమ్మా? పర్చేజా? సెల్లా? పర్చేజ్. కరస్పాండింగ్‌గా ఆపోజిట్ కరెన్సీ రూపీని ఏం చేయాలమ్మా? సెల్ చేయాలి. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బ్యాంకర్ యూరోని ఏం చేస్తదమ్మా? పర్చేజ్ చేసి ఐఎన్ఆర్ ఏం చేస్తది? సెల్ చేస్తది. బట్ డైరెక్ట్‌గా అలా చేయగలుగుతదా సార్ అంటే నో. బికాజ్ అక్కడ డైరెక్ట్ కోట్ ఉందా? నో. వాళ్ళిద్దరి మధ్య. లైక్ యూరో అండ్ ఐఎన్ఆర్. మరి ఏం చేస్తది సార్ అంటే ఫస్ట్ ఇట్ విల్ పర్చేజ్ ద డాలర్ అండ్ సెల్ ఐఎన్ఆర్. ఓకే. డాలర్ పర్చేజ్ చేయాలా లేదా? యెస్. ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ ఏం చేస్తది సార్ అంటే సేమ్ డాలర్‌ని సెల్ చేసి యూరోని ఏం చేస్తదమ్మా? పర్చేజ్ చేస్తది. అంటే డైరెక్ట్‌గా కోట్ ఉంటే ఏంటమ్మా? స్టెప్ ఏం చేస్తది? ఫస్ట్ ఐఎన్ఆర్‌ని సెల్ చేసి యూరోని ఏం చేస్తది? పర్చేజ్ చేస్తది. బట్ డైరెక్ట్ కోట్ లేదు కాబట్టి దేని మధ్య? యూరో అండ్ ఐఎన్ఆర్. ఫస్ట్ పద్ధతికి ఏం చేయాలమ్మా? ఐఎన్ఆర్ సెల్ చేసి డాలర్ పర్చేజ్ చేయాలి. ఎవరు? బ్యాంకర్. అండ్ అగైన్ నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ డాలర్ పర్చేజ్ చేసిన దాన్ని సేల్ చేసి యూరోని ఏం చేయాలమ్మా? పర్చేజ్ చేయాలి. ఓకేనా? రైటా? బట్ ఇదంతా మనకు అనవసరం. మనకేం కావాలమ్మా? బిడ్ రేటా? ఆస్క్ రేటా? బిడ్ రేట్. ఇక్కడ కూడా ఏంటమ్మా? బిడ్ రేట్ అండ్ బిడ్ రేట్ నోట్ చేసుకో. సో, ఒక్కసారి మనం కోట్స్ దగ్గరికెళ్తే యూరో బై డాలర్ అనే కోట్ మనకుందా లేదా? యెస్. క్లియర్‌గా ఇచ్చేసాడు. యూరో బై డాలర్. మరి యూరో బై డాలర్ అనే కోట్ ఇచ్చాడు కాబట్టి దానికి బిడ్ రేట్, ఆస్క్ రేట్ మనకు క్లారిటీగా తెలుసా లేదా? యెస్. చెప్పండమ్మా బిడ్ రేట్ ఏంటి? ఆస్క్ రేట్ ఏంటి? బిడ్ రేట్ అండ్ ఆస్క్ రేట్. సో, బిడ్ రేట్ ఈస్ 1.0905 ఇంటూ నెక్స్ట్ ఏం కావాలమ్మా మనకు? బిడ్ రేటే నో డౌట్.
బట్ బిడ్ రేట్ ఆఫ్ వాట్? డాలర్ బై ఐఎన్ఆరా, ఐఎన్ఆర్ బై డాలరా? డాలర్ బై ఐఎన్ఆర్. బట్ క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటమ్మా? ఐఎన్ఆర్ బై డాలర్. మరి ఐఎన్ఆర్ బై డాలర్ కాబట్టి మనకు నచ్చిన కోట్లోకి కన్వర్ట్ చేసుకోవాలా లేదా? ఎస్, బికాజ్ అక్కడ ఇచ్చింది 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ లో. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా? న్యూమరేటర్ బేస్ కరెన్సీ ఏంటది? డాలర్. దట్స్ వై $1 ఈజ్ ఈక్వల్స్ టు ఐఎన్ఆర్ 1 డివైడెడ్ బై 0.0128 130 130 128 130 and rupees 1 divided by 0.0128. అంతేనా? సో వీటిని ఏంటమ్మా మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది చెప్పండి? 76.92 రౌండింగ్ ఆఫ్ చేశారా? అంతేనా? ఎగ్జాక్ట్ వచ్చిందా? 923. సరే, రూపీస్ ఎంత? 78.125. ఇప్పుడు మనకి నచ్చినట్టు కన్వర్ట్ అయిందా లేదా? ఎస్. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? $1 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? డాలర్ బై రూపీసా కాదా? ఎస్, మనకు కావాల్సింది కూడా అదే సార్, డాలర్ బై ఐఎన్ఆర్. బట్ అవి వారు బిడ్ రేటా, ఆస్క్ రేటా? బిడ్ రేట్. సో బిడ్, ఆస్క్. మరి బిడ్ రేట్ ఎంతమ్మా ఇక్కడ? 76.923. మరి అది కన్సిడర్ చేసుకోవాలా లేదా? ఎస్. సో అదే తీసుకుందామమ్మా. 76.923 ఎంత? 88.45 సంథింగ్. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. 83.88. ఇది ఆస్క్ రేటా, బిడ్ రేటా? బిడ్ రేట్. బట్ ఇంకా పర్ఫెక్ట్ గా రావాలి ఆన్సర్ అంటే ఏం చేయాలమ్మా? 1.0905 ఇంటూ 76.923 ఎలా వచ్చింది మనకి అక్కడ క్యాల్కులేషన్? 1 డివైడెడ్ బై 0.0130 విల్ గెట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎంత? 83.8846 ఏమొచ్చిందా ఇంచుమించు? ఓకేనా? బట్ ఎగ్జాక్ట్ గా రావాలంటే ఇట్లా చేసుకోవాలి. ఓకేనా? ఇదేంటమ్మా మనం క్యాలిక్యులేట్ చేసిన ఆస్క్ రేటా, బిడ్ రేటా? బిడ్ రేట్. నౌ లెట్ us see the ask rate. సో ఆస్క్ రేట్ యూరో బై ఐఎన్ఆర్ఏ మనకు కావాల్సింది. బ్రిడ్జ్ ఏంటమ్మా? యూరో బై డాలర్ ఇంటూ డాలర్ బై ఐఎన్ఆర్. డాలర్ డాలర్ క్యాన్సిల్ చేయొచ్చా లేదా? ఎస్. బట్ ఇక్కడ స్టోరీ ఏంటమ్మా? ఆస్క్ రేట్. సో మనకు కావాల్సింది ఏంటి? ఆస్క్ రేట్ అండ్ ఆస్క్ రేట్. బట్ ఇన్ డెప్త్ గా స్టోరీ అనలైజ్ చేస్తే బ్యాంక్ ఆస్క్ రేట్ అంటున్నది కాబట్టి ఇక్కడ ఆస్క్ రేట్ ఆఫ్ వాట్? బేస్ కరెన్సీ ఏంటి? న్యూమరేటర్ లో ఉన్నదా, డినామినేటర్ లో ఉన్నదా? న్యూమరేటర్. మన న్యూమరేటర్ లో ఏముందమ్మా? యూరో. అంతే కదా, 1 యూరో ఈజ్ ఈక్వల్. మరి దానికి ఆస్క్ రేట్ అంటున్నాం కాబట్టి బ్యాంక్ బాబాయ్ ఏం చేయాలి? సెల్లా, పర్చేజా? సెల్. బట్ డైరెక్ట్లీ ఫస్ట్ యూరో సెల్ చేయలేడు సార్. ఫస్ట్ దేన్ని సెల్ చేయాలి? డాలర్ ని సెల్. ఓకేనా? అండ్ అగైన్ నెక్స్ట్ లేటర్ ఏం సెల్ చేయాలమ్మా మనం ఇక్కడ? యూరోని సెల్ చేయాలి. ఓకే. బట్ అంతా హడావిడి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ మనకి ఏం కావాలమ్మా? ఆస్క్ రేట్. అండ్ ఇక్కడ యూరో బై డాలర్. యూరో బై డాలర్ డైరెక్ట్ గా ఇచ్చారా లేదా ఇక్కడ? అగైన్ ఎస్. బట్ ఈసారి మనకు కావాల్సింది బిడ్ రేటా, ఆస్క్ రేటా? ఆస్క్ రేట్. ఎంతమ్మా ఆస్క్ రేట్? 1.0914 ఇంటూ, అండ్ అగైన్ ఇక్కడ డాలర్ బై ఐఎన్ఆర్ కావాలి సార్. బట్ క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటి? ఐఎన్ఆర్ బై డాలర్. బట్ దాన్ని కన్వర్ట్ చేసుకున్నామా లేదా మనం? ఎస్. ఎలా కన్వర్ట్ చేసుకున్నాం? డాలర్ బై రూపీ. బిడ్ రేటా, ఆస్క్ రేటా? ఆస్క్ రేట్. ఎంతమ్మా? 78.125 इज इक्वल टू कितना है? 85.265. ఏంటమ్మా అది? యూరో బై ఐఎన్ఆర్. రెండు ఆస్క్ రేట్లు, బిడ్ రేట్లు రెండు తెలిసినాయా లేదా? ఎస్. అదే నోట్ చేద్దామమ్మా. యూరో బై ఐఎన్ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ బిడ్ రేట్ ఎంత? 83.8846. 85.265. లాస్ట్ లో వెరిఫై చేసుకోవాలి బిడ్ రేట్ హైయర్ ఉందా, లోవర్ ఉందా? లోవర్. సో లోవర్ ఉంటే ఆన్సర్ ఏంటమ్మా? కరెక్ట్ అన్నట్టు. అంతే ఎంతో కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే.